ఇరాన్ అమెరికా యుద్ధం భారత్ పాలిట శాపంగా మారుతోంది. హర్మూజ్ జలసంధి ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతోంది. మొన్న చమురు ధరలు, నిన్న సిమెంట్, స్టీల్, ఎరువులు, నేడు ఔషధాలపై ప్రభావం చూపుతోంది. ముడి సరుకుల సరఫరా చైన్ దెబ్బతినడంతో దేశంలో మందుల ధరలు భగ్గుమంటున్నాయి. ఔషధాలపై ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్, తగ్గిపోతున్న ఫార్మాస్యూటికల్స్ లభ్యత, ముడి సరుకుల సరఫరాకు తీవ్ర అంతరాయం, మెడిసిన్స్ తయారీపైన యుద్ధం ప్రభావం. అమెరికా ఇరాన్ యుద్ధం భారతీయుల పాలిట శాపంగా మారుతోంది. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడి ప్రజలకు కష్టాలు వెంటాడుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒకదాని తరువాత ఒకటి సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇండియన్స్ చమురు కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత గ్యాస్ తిప్పలు షురూ అయ్యాయి. దాన్నుంచి తేరుకునేలోపే సిమెంట్, స్టీల్, ఎరువుల ఎఫెక్ట్ పడింది. తాజాగా ఫార్మా రంగానికి యుద్ధం సెగతాకింది. ఔషధాల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల సప్లై చైన్ దెబ్బ, ఔషధాల ధరలు బగ్గుమంటున్నాయి. యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలామంది అనుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ యుద్ధం కొనసాగుతూ ఉండడంతో వార్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతోంది. ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు మందుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే మందుల షాపుల్లో అందుబాటులో ఉన్న స్టాక్ అంతా యుద్ధం మొదలు కావడానికి ముందు తయారై వచ్చింది. వాటి ధరలు అలాగే ఉంటాయి. అయితే కొత్తగా తయారవుతున్న ఔషధాల ధరలు మాత్రం భారం కానున్నాయి. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత, మిసైళ్ల దాడి మాత్రమే కాదు. అది సామాన్యుడి వంటింటి బడ్జెట్ను, చివరికి ప్రాణాలు కాపాడే మందుల బిల్లును కూడా తలకిందులు చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు నేరుగా ఫార్మా రంగంపై పడింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు స్తంభించిపోవడంతో మందుల తయారీకి వాడే ముడి పదార్థాల ధరలు కళ్లు చెదిరే రీతిలో పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో మందుల ధరలు గరిష్టంగా 180% వరకు పెరిగే అవకాశముందని ఫార్మా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు నిత్యం వాడే అత్యవసర మందులన్నీ యుద్ధం దెబ్బకు ఖరీదైనవిగా మారిపోతున్నాయి. సాధారణ మందులైన జ్వరం కోసం వాడే పారాసిటమాల్, వివిధ రకాల పెయిన్ కిల్లర్స్, ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్ వంటి యాంటీబయోటిక్స్, దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. నిజానికి ఇండియాను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచానికి ఔషధాల్ని అందిస్తుందని దీని అర్థం. ప్రపంచంలో 20% జెనరిక్ ఔషధాల్ని ఇండియానే ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనికి కావాల్సిన ముడి సరుకు 70% చైనా నుంచే అందుతుంది. అలాగే యాంటీబయాటిక్స్ కోసం 87% చైనాపైనే ఆధారపడాల్సింది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఈ సరుకు రవాణా జరిగే సముద్ర మార్గాలు మూసుకుపోయాయి. హర్మూజ్ జలసంధి సహా ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ వంటి మార్గాల్లో రవాణా కష్టతరంగా మారింది. చాలా వరకు కార్గో వాహనాలు సముద్ర మార్గంలో చిక్కుకుపోయాయి. ఇంతకుముందు 20 రోజుల్లో జరిగే రవాణా ఇప్పుడు 45 నుండి 50 రోజులు పడుతోంది. దీంతో రవాణా ఛార్జీలు 5 రెట్లు పెరిగాయి. కంటైనర్కు $3,000 నుంచి $5,000 వరకు యుద్ధానికి సంబంధించిన సర్ఛార్జీలు కూడా విధిస్తున్నారు. ఇదే సమయంలో ఇండియన్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ మొత్తంలోనే స్టాక్ నిల్వ చేసుకుంటున్నాయి. మెడిసిన్స్ ఒక్కొక్క పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ అయితే ఒకలా ఉంటుంది, ఎజిత్రోమైసిన్ అయితే ఒకలా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ ₹1 పెరగచ్చు, ఒక ప్రోడక్ట్ ₹3 పెరగచ్చు. డిపెండ్ అపాన్ రా మెటీరియల్ అండ్ డిపెండ్ అపాన్ ప్రోడక్ట్. ఈ మెడిసిన్ అంటే ఓన్లీ రా మెటీరియల్, దాని ముడిసరికి కాకుండా దానికి కావాల్సిన ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టాలి కదా సార్. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చండి, దానికి కావాల్సిన అదర్ గ్యాసెస్ ఏమైనా అవ్వచ్చు. ఓవరాల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట అండి. దానివల్ల కొంచెం ఫ్యూచర్లో ఏమన్నా పెరగచ్చు, ఇది ఏమన్నా కంటిన్యూ అయితే. అదే దెన్ ప్రజెంట్ అయితే సఫిషియెంట్ స్టాక్ అయితే ఉంటుంది. ఏమన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రోడక్ట్లు కొంతవరకు పెరగచ్చు అని చెప్తున్నారు అనమాట. కంపెనీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మేము ఏదైనా మీరు ఆర్డర్స్ ముందుగా ప్లేస్ చేసుకోవాలంటే ప్లేస్ చేసుకోండి, లేకపోతే న్యూ ప్రైస్తో మేము కొనుక్కోవాలన్నమాట. భారత ఫార్మా రంగం ముడి పదార్థాల కోసం ప్రధానంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరం కావడం, కంటైనర్ల కొరత ఏర్పడటంతో దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. కొన్ని రకాల కీలక రసాయనాల ధరలు ఏకంగా 200 నుండి 300% వరకు పెరిగాయి. దీనికి తోడు పెట్రోకెమికల్స్ ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు కూడా తోడవడంతో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి. ఔషధాల తయారీలో వాడే పీవీసీ కాంపౌండ్స్, బాటిల్స్, ఫిల్మ్,
ఫాయిల్స్ వంటి ధరలు పెరిగాయి. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఔషధాల తయారీ, సరఫరా ఖర్చులు పెరిగితే మందుల ధరలు కూడా పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుని ముడి సరుకు రవాణా, సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని ఫార్మా రంగం కోరుతోంది. ఇక్కడ వచ్చేది ఇంపాక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇక్కడే అవుతాయి. రా మెటీరియల్స్ మనకి మిడిల్ ఈస్ట్ నుంచి, చైనా నుంచి రావాల్సి ఉన్నది. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే కాస్టింగ్ కొద్దిగా పెరుగుతుంది. యాజ్ పర్ మన కంపెనీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్టింగ్ పెరుగుతుంది. మీరు రెడీగా ఉండండి, కావాల్సిన ఏమైనా ప్రైస్ పెరగడానికి ముందు స్టాక్ చేసుకోండి అని చెప్పి ఉన్నది అంతే. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో వాళ్ళ దగ్గర రెడీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కాస్టింగ్ ఏం పెరగదు. కొత్తగా వచ్చిన బ్యాచెస్ పెరుగుతాయండి ప్రైసింగ్ అని చెప్పారు. అది మన ఆంకాలజీ ఐటమ్స్ కానీ, కార్డియాలజీ కానీ, లేకపోతే డయాబెటిక్ కానీ పెరిగే ఛాన్సెస్ కొద్దిగా ఉన్నాయి. మందుల షాపుల్లో అందుబాటులో ప్రస్తుతం ఉన్న స్టాక్ యుద్ధం ప్రారంభం కాక ముందు తయారై వచ్చింది. కొత్తగా తయారవుతున్న ఔషధాల ధరలు మాత్రం భారం కానున్నాయి. ఎందుకంటే ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం కలుగుతుంది. దీంతో మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు 200% నుంచి 300% వరకు పెరిగాయి. ఈ కారణంగా పలు ఔషధాల ధరలను 20% నుంచి గరిష్టంగా 180% దాకా పెంచి విక్రయించేందుకు ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దాదాపు 900 రకాల ఎసెన్షియల్ మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం భారత్లోని సామాన్యుడిపై జేబును గుల్ల చేయనుంది. ఔషధాల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ఎఫెక్ట్తో మందుల ధరలను పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చాయి. ఇప్పటికే సరఫరా చేసిన స్టాక్కు మాత్రం పాత ధరలే వర్తించనున్నాయి. కొత్త స్టాక్కు మాత్రం ధరల మంట మండనుంది. యుద్ధంతో సామాన్యుడి జేబులకు చిల్లులు. 180% వరకు పెరగనున్న మెడిసిన్ రేట్లు. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపైన ప్రభావం. ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక ధరల పెంపు. పశ్చిమాసియా యుద్ధం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఇప్పటికే మండిపోతున్న ధరలకు తోడు ఇప్పుడు ప్రాణావసరమైన మందుల రేట్లు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి. ఔషధాల ముడి పదార్థాల కొరత సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టనుంది. త్వరలోనే మెడిసిన్ రేట్లు 180% వరకు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టేందుకు ఫార్మా కంపెనీలు రెడీ అవుతున్నాయి. జ్వరం వస్తే వేసుకునే పారాసెటమాల్, ఒళ్ళు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్స్, ఇన్ఫెక్షన్ల కోసం వాడే యాంటీబయాటిక్స్, నిత్యం వాడాల్సిన బీపీ, షుగర్ టాబ్లెట్స్ ఇవి ధరలు పెరగనున్నాయి. నిన్న మొన్నటి వరకు 100 రూపాయలున్న మందుల బిల్లు కాస్త ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఫార్మా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు పెద్ద పరిశ్రమలకు యుద్ధం సెగ తగులుతోంది. వార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే ఫార్మా ఇండస్ట్రీపై వేల కోట్ల ఎగుమతులు, దిగుమతులపై పడినట్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఔషధాల పెరుగుదల భారం ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే రోగులపై పడుతోంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో బడ్జెట్ పరిమితుల వల్ల మందుల సరఫరా కొరత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసెటమాల్, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్ ఔషధాల కొత్త స్టాక్ ధరలను ఇప్పటికే పెంచేశాయి. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు. జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఈ పెంపు ఆర్థికంగా భారంగా మారనుంది. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపైన యుద్ధం ప్రభావం పడింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ యంత్రాలకు సంబంధించి వాడే హీలియం గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాల నుంచి వచ్చే రేడియేషన్ తగ్గించేందుకు ఆ పరికరాల్లోని మ్యాగ్నెట్స్ ను కూలింగ్ చేయడం కోసం హీలియం గ్యాస్ వాడతారు. ఆ హీలియం గ్యాస్ ను ఖతార్ నుంచే ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దాదాపు 40% హీలియం ఎగుమతులు ప్రపంచ దేశాలకు ఖతార్ నుంచే జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆ హీలియం గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. ఇప్పుడున్న నిల్వలు మహా అయితే మరో 15 రోజులు వస్తాయని ఇండస్ట్రీస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాగైతే ఎంఆర్ఐ స్కానింగ్ ధరలు పెరిగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సుమారు 900 రకాల ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉపయోగించే పారాసెటమాల్, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్ ఔషధాలున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు. జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఈ పెంపు ఆర్థికంగా భారంగా మారనుంది. ఇప్పుడు నైట్రిల్ గ్లౌస్లోకి వచ్చేసరికి పెట్రోలియం ఆధారితంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దానివల్ల వచ్చింది. ఇంకా హాస్పిటల్కి నిత్యావసరమైన రామ్సన్ అనే కంపెనీకి మేము డీలర్ అండి, ఖమ్మం జిల్లా మొత్తానికి. సో దాంట్లో ఏంటంటే మాకు ఇప్పుడే కంపెనీ సర్క్యులర్ పాస్ చేసింది. వాళ్ళకి రా మెటీరియల్ అనేది అలాంటి పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి.
వాటిలో పెట్రోల్ గ్యాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వారి వల్ల దానివల్ల పెరగడం వల్ల ఆల్రెడీ 10 to 20% హైక్ అయింది. ఇది హైక్ వరకే, ఇప్పుడు ఉన్నంత స్టాక్ వరకు నెక్స్ట్ వచ్చే స్టాక్ మొత్తం కూడా మేము హైక్లోనే ఇచ్చేస్తాం. ఇంకా ముందు ముందు కూడా పెరిగే అవకాశం ఉంది యుద్ధం ఇలాగే కొనసాగితే అని. చాలా ఇంపాక్ట్ స్టాక్ కూడా దొరకపోవచ్చు అనే ఉద్దేశంతో మాకు సర్క్యులర్ పాస్ చేయడం జరిగిందనమాట అండి. ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే పెరిగిన ఈ మందుల భారాన్ని రోగులపై వేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బడ్జెట్ పరిమితుల వల్ల మందుల సరఫరా కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే మందుల సరఫరాదారులు చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రభుత్వానికి మందులు సరఫరా చేసేవారు ఏడాది లేదా 2 ఏళ్ల పాటు ఒకే ధరకు ఇంత పరిమాణంలో మందులు సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉదాహరణకు కొందరు సరఫరాదారులు పారాసెటమాల్ 2 ఏళ్ల పాటు 35 పైసల ధరలో 1 కోటి టాబ్లెట్ సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. యుద్ధం దెబ్బకు ముడి పదార్థాల ధరలు పెరగడంతో అదే ధరకు సరఫరా చేయలేమని లేఖలు రాశారు. యుద్ధం ముగిశాక కావాలంటే పాత ధరకే సరఫరా చేస్తామని, అప్పటి వరకు చేయలేమని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో ఒప్పందంలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో రోజువారీ మందులు ఉపయోగించే వారికి జనరిక్ మందులు ప్రత్యామ్నాయం కానున్నాయి. పోయిన వారం లేదా పోయిన నెల ఒక రేటు ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇంకొక రేటు ఉన్నాయి అంటే ఈ యుద్ధం కారణం వల్ల కానీ వేరే వేరే ప్రయోజనాల వల్ల ఎప్పటికప్పటికి రేట్లు మారుతూ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా అయ్యే నచ్చపడానికి చూస్తూ ఉంటాం ఏమన్నా అనమాట. కాకపోతే ఏంటంటే ఇక నెల పెరుగుతూ ఉన్నాయి అంటే మనం కూరగాయల దగ్గర నుంచి కానీ వేరే అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మందులు ఇంత రేటు పెరిగినాయి అని అంటారు. మనం ఓన్లీ సప్లై చేస్తాం వాళ్ళకి, మధ్యలో ఉండి తయారు చేసి అని పైనుంచి వస్తాయి. వాళ్ళ రా మెటీరియల్స్ ఉన్నా వేరే ఏమన్నా దాని మీద ఆధారంగా తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. భారత్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో వాడే పారాసెటమాల్ తయారీలో వాడే ముడి సరుకు ధర 15 రోజుల వ్యవధిలో కేజీ 250 నుంచి 450 రూపాయలకు చేరుకుంది. మిగతా ముడి పదార్థాలది ఇదే తీరు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే ప్రస్తుత ధరలకే తాము మందులను తయారు చేయలేమని, ధరలను పెంచక తప్పదని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. మందుల ధరలు విపరీతంగా పెరగటం కొత్తేం కాదు. కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంటాయి. కాకపోతే ఆ పెరుగుదల 5 నుండి 10% వరకు ఉంటుంది. కానీ ఈసారి 90% వరకు ధరలు పెరిగినట్లు వినిపిస్తోంది. ఏవీవి ఎంత పెరిగాయనేది కొత్త స్టాక్ వస్తేనే తెలుస్తోంది. అందుబాటులో ఉన్న స్టాక్ పై పాత ధరల ప్రకారమే విక్రయాలు జరుగుతున్నాయి. పెట్రోకెమికల్స్ ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు కూడా తోడవటంతో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా విక్రయించే వీలు లేకపోవడంతో చిన్న మరియు మధ్య తరహా ఫార్మా యూనిట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లాభాలు రాకపోగా పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫార్మా కంపెనీలు షిఫ్ట్లను తగ్గించేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మార్కెట్లో మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఫార్మా రంగాన్ని యుద్ధం కుదిపేస్తోంది. దిగుమతులే కాదు, ఎగుమతులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే మందుల వాటా సుమారు 5.5% తగ్గింది. సిరంజులు, ఆసుపత్రుల్లో వాడే చేతి గ్లౌజులు, సెలైన్ సీసాలు, ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావం భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ముడి సరుకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది. తయారైన మందుల ఎగుమతిపై తీవ్రంగా ఇది ఉందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ కంపెనీలు గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా పెట్రోకెమికల్ సాల్వెంట్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్, పాలిమర్స్ ను దిగుమతి చేసుకుంటాయి. ఔషధాల తయారీ ప్రక్రియలో రసాయనాలను కరిగించేందుకు లేదా కలిపేందుకు కొన్ని ద్రావణాలు అవసరమవుతాయి. ఇవి ముడి చమురు నుంచి వస్తాయి. పలు రకాల ఔషధాల తయారీలో ప్రాథమికంగా వినియోగించే మెథనాల్, యాంటీబయోటిక్స్, ఇతర మాత్రల తయారీలో క్లీనింగ్, ప్రాసెసింగ్ కోసం వినియోగించే అసిటోన్, ఆస్పిరిన్ వంటి నొప్పి నివారణ మందుల తయారీకి ముడిసరుకుగా వాడే ఫినాల్, శానిటైజర్లు, ఇతర ఔషధాల తయారీలో కీలకమైన ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ వంటివి గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా దిగుమతి చేసుకుంటామని ఔషధ రంగ నిపుణులు చెబుతున్నారు. కెమికల్ ఇంటర్మీడియట్స్ కు సంబంధించి ఔషధంలో ప్రధాన భాగమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. మందుల సీసాలు, స్ట్రిప్స్ తయారీకి అవసరమైన ఇథిలీన్, ప్రొపిలీన్ ఉత్పన్నాలను, సల్ఫర్ ఆధారిత మందుల తయారీకి అవసరమైన సల్ఫర్ ముడి సరుకును సౌదీ అరేబియా, యుఏఈల నుంచి భారతీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఖతార్ నుంచి ఔషధ తయారీలో వాడే సహజ వాయువు, ఇతర గ్యాస్ ఆధారిత ముడి రసాయనాలను దిగుమతి చేసుకుంటారు. హైదరాబాద్ ఫార్మా కంపెనీలు ఔషధాలను తయారు చేయడానికి కావలసిన మౌలిక రసాయనాల కోసం గల్ఫ్ దేశాల మీదే ఆధారపడుతున్నాయని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. యుద్ధం వల్ల మెడికల్ డివైజెస్ తయారీ, ముడి పదార్థాల ధరలు సైతం పెరిగినట్లు
ఔషధ నియంత్రణ అధికారులు చెప్తున్నారు. గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు, రవాణా సమస్యలు, పోర్టు ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్టు క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణా సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఊహించని విధంగా దేశంలోని కండోమ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధంతో సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల కొరత ఇప్పుడు భారతీయ కండోమ్ తయారీ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ పరిశ్రమ ఏటా 400 కోట్లకు పైగా కండోమ్ యూనిట్లను తయారు చేస్తూ దేశ జనాభా నియంత్రణలో పాత్ర పోషిస్తోంది. కండోమ్ తయారీలో అత్యంత కీలకమైన 2 ముడి పదార్థాల రేట్లు, సరఫరాను యుద్ధం దెబ్బకొట్టింది. మొదటిది సిలికాన్ ఆయిల్. దీనిని కండోమ్ తయారీలో లూబ్రికెంట్ గా ఉపయోగిస్తారు. ప్రస్తుతం దీనికి భారీ కొరత ఏర్పడింది. రెండవది అమ్మోనియా. తయారీలో లాటెక్స్ ను స్థిరీకరించడానికి ఇది ఎంతో అవసరం. గల్ఫ్ సంక్షోభం కారణంగా అమ్మోనియా ధరలు ఏకంగా 40% నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు ప్యాకేజింగ్ కోసం వాడే పీవీసీ, అల్యూమినియం ఫాయిల్ రేట్లు కూడా పెరగడంతో తయారీదారులపై భారం రెట్టింపైంది. ఇరాన్ యుద్ధ భయంతో నౌకల రవాణాపై సందిగ్ధం నెలకొంది. దీంతో రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు సరఫరా ఆగిపోయి హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు నెలకు 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు హైదరాబాద్ నుంచి వెళ్లే మందుల వాటా సుమారు 5.5% తగ్గింది. దీనివల్ల ఒక్క మార్చి నెలలోనే ఎగుమతులపై సుమారు 8,000 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని ఫార్మిక్సిల్ సంస్థ అంచనా వేసింది. భారత ఫార్మా రంగంలో 40% ఉత్పత్తి హైదరాబాద్లోనే జరుగుతోంది. ఓడల రవాణా తగ్గిపోవడంతో ముడిసరుకు దిగుమతి భారంగా మారింది. దాంతో ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచాయి. దీంతో కీలక ఔషధాల ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంజెక్షన్లు ఇచ్చేందుకు వాడే సిరంజీలు, ఆసుపత్రుల్లో వాడే చేతి గ్లౌజులు, సెలైన్ సీసాలు, చివరికి ఫేస్ మాస్కుల ధరలు కూడా సుమారు 25 నుంచి 35% పెరగనున్నాయి. అంతిమంగా ఈ భారం రోగులపై పడనుంది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం మొదట్లో సర్జికల్ పరికరాల ధరలు సుమారు 10% వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈసారి యుద్ధం వల్ల వీటి ధరలు తయారీదారులు 25% నుంచి 35% పెంచేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పరంగా కూడా ముడిసరుకు కేటాయింపుల్లో 35% వరకు కోత విధించే అవకాశం ఉండడంతో ఉత్పత్తి ప్రక్రియ నెమ్మదించొచ్చని తెలుస్తోంది. ముడిసరుకు లభ్యత లేకపోవడం, లాజిస్టిక్స్ సమస్యల వల్ల ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని కంపెనీలు చెప్తున్నాయి.